టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి అలాగే టీశాట్ ప్రేక్షకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించిన అంశంలో భాగంగా మనకి యూనిట్ 4లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము ఇది తెలంగాణ జనాభా లక్షణాలు మరియు తెలంగాణ జనాభా లెక్కలకు సంబంధించిన అంశము. ఈ అంశంలో ప్రిలిమ్స్లో ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నాయి, అలాగే మెయిన్స్లో ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నాయి అనే అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఒక ప్రశ్న రావడం అనేది జరుగుతుంది. అది సెక్స్ రేషియో కావచ్చు, లిటరసీ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఇక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ జనాభాలో 2011 గణన ప్రకారము వచ్చినటువంటి మార్పులను గమనించండి, లేదా తెలంగాణ జనాభా లక్షణాలను పరిశీలించండి అనే అంశం కనుక మనం ఇక్కడ రావడానికి కూడా మనకు అవకాశం ఉన్నటువంటి అంశము. ఇక్కడ ఉన్నటువంటి ముందు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం పరిశీలన కనుక చూసినట్లయితే ఈ ప్రిలిమినరీ పాయింట్లో ఉన్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ లేదా సెంటెన్సెస్ మనకి మెయిన్స్లో కూడా ఆన్సర్కి ఉపయోగపడతాయి. ఇవి ఇక తెలంగాణలో ఉన్నటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారము ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తీసినటువంటి జనగణన. ఇది ఇందులో తెలంగాణ ప్రాంతం వర్గాన్ని మనం పరిశీలించినట్లయితే హిందువుల యొక్క జనాభా మతపరమైన జనాభాను పరిశీలించినట్లయితే 85% హిందువులు ఉంటే ముస్లిమ్స్ ఒక 12.7%, క్రిస్టియన్స్ 1.3%, అలాగే ఇతర మతాలు లేదా ఏ మతానికి చెందినటువంటి వారు వీరందరూ కూడా 0.9%గా మనం గమనించాలి. సో మతపరమైన జనాభాగా పరిశీలించినట్లయితే తెలంగాణలో అత్యధికంగా 85% జనాభాతో హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి లక్షణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక భాషాప్రదమైన ప్రాతిపదికన మనం కనుక చూసినట్లయితే తెలుగు మాట్లాడే వారి జనాభా 77%గా ఉంటే ఉర్దూ మాట్లాడే వారి జనాభా 12%, అలాగే ఇతర భాషలు గుజరాతీ, ఒరియా, కన్నడ, తమిళ్ ఇలాంటి ఇతర భాషలు మాట్లాడే వారి శాతము ఒక 11%గా మనం గమనించాలి. సో ఇక మతపరమైనటువంటి భాషాపరమైనటువంటి అంశాలు రెండింటి పరంగా మనం చూసినట్లయితే హిందువులు అత్యధికంగా తెలుగు మాట్లాడేవారి జనాభా తెలంగాణలో అత్యధికంగా ఉంది మనం గమనించవచ్చు. ఇక తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే మొత్తం జనాభా కనుక చూసినట్లయితే 3.5 కోట్లు లేదా 350 లక్షల జనాభా ఉంటే అందులో స్త్రీలకి మరియు పురుషులకి ఉన్నటువంటి జనాభా వ్యత్యాసం చాలా స్వల్పంగా ఇక్కడ మనం గమనించవచ్చు. పురుష జనాభా దాదాపుగా 1.76 కోట్లు లేదా 176 లక్షలు ఉంటే స్త్రీల జనాభా 1.74 కోట్లు లేదా 174 లక్షలుగా మనం స్త్రీల జనాభాని మనం గమనించవచ్చు. కేవలం 2 లక్షల చిల్లర మాత్రమే స్త్రీలకి పురుషులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇక్కడ మనం గమనించాలి. అయితే స్త్రీ పురుషుల యొక్క జనాభాలో పెద్దగా వ్యత్యాసం లేదు అనే అంశాన్ని మనం ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇక స్త్రీ పురుష నిష్పత్తిని కనుక మనం పరిశీలించినట్లయితే అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఉన్నటువంటి స్త్రీల సంఖ్యను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 988గా మనం గమనించవచ్చు. సో సెక్స్ రేషియో ఇన్ తెలంగాణ ఈజ్ అరౌండ్ 988. అలాగే జన సాంద్రత పాపులేషన్ డెన్సిటీ కనుక చూసినట్లయితే ప్రతి చదరపు కిలోమీటర్కు 312 మంది నివసిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక డికేడల్ గ్రోత్ రేట్ కనుక మనం పరిశీలిస్తే అంటే దశ వార్షిక వృద్ధి రేటు అంటే 2001 జనాభా లెక్కల నుంచి 2011 జనాభా లెక్కలకి మధ్య ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో మనకి జనాభాలో పెరుగుదల కనుక చూసినట్లయితే ఆ రేటు వచ్చి 13.58%గా మనం ఇక్కడ గమనించాలి. అంటే ఒక 100 మంది జనాభా ఉంటే దానికి మళ్ళీ అదనంగా 13.5 మంది యాడ్ అవుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించాలి. ఇక గ్రామీణ జనాభా అలాగే పట్టణ జనాభా ఈ అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే గ్రామీణ జనాభా వచ్చి ఒక 2.12 కోట్లు లేదా 213 లేదా 214 లక్షల జనాభాని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ గ్రామీణ జనాభాల్లో కూడా పురుష జనాభా 107 లక్షలు కనుక అయితే స్త్రీల జనాభా వచ్చి అది కూడా సుమారుగా 107 లక్షలుగానే ఉంది. అంటే వ్యత్యాసం వచ్చి ఒక 6 లక్షలు మాత్రమే వ్యత్యాసం ఉంది. సో గ్రామీణ జనాభాలో ఉన్నటువంటి పురుషులకి స్త్రీలకి పెద్ద వ్యత్యాసం పెద్దగా మనం గమనించకపోవచ్చు. ఇక్కడ కేవలం 6 లక్షల జనాభా మాత్రమే ఇక్కడ వ్యత్యాసం గమనించాలి. ఇక గ్రామీణ జనాభాలో ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి మధ్య ఉన్న లింగ భేదం కూడా పెద్దగా పూర్తి స్థాయిలో లేకపోవడం గమనించవచ్చు. అంటే స్త్రీ పురుష నిష్పత్తిని కనుక చూసుకున్నట్లయితే ప్రతి 1000 మంది పురుషులకు 999 స్త్రీల మన లభ్యత అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో స్త్రీ పురుష నిష్పత్తి సెక్స్ రేషియో కూడా చాలా గణనీయంగా
దాదాపు 1000కి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఇక మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా కనుక చూసినట్లయితే అంటే 100%లో 61% గ్రామీణ జనాభా అయితే పట్టణ జనాభా వచ్చి 38.82%గా మనం గమనించాలి. సో పట్టణ జనాభా కనుక మనం పరిశీలించినట్లయితే 136 లక్షల మంది పట్టణ జనాభా ఉంటే ఇది ఆ పట్టణ జనాభాలో పురుష జనాభా వచ్చి 69 లక్షలు అయితే పట్టణ జనాభాలో స్త్రీల జనాభా వచ్చి ఇది మనకి ఈ ఒక 69 అంటే ఇది 136 దాదాపుగా ఒక 66 లక్షల జనాభాని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ దశవార్షిక వృద్ధి రేటు మనం గమనించాము ఇది. ఇక పట్టణ జనాభాలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తిని కనుక మనం పరిశీలించినట్లయితే సెక్స్ రేషియోని కనుక మనం పరిశీలించినట్లయితే 970 సెక్స్ రేషియో మనం ఇక్కడ గమనించాలి. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ పురుష నిష్పత్తి 999గా ఉంటే మనకి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుష నిష్పత్తి 970గా ఇక్కడ గమనించాలి. అలాగే బాలబాలికల్లో ఉన్నటువంటి సెక్స్ రేషియోని కనుక మనం పరిశీలించినట్లయితే అంటే ఈ చిల్డ్రన్స్ సెక్స్ రేషియో ఇది 0 నుంచి 6 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న వారికి మాత్రమే పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఈ 0 నుంచి 6 సంవత్సరాల కాల పరిధిలో ఉన్నటువంటి ఈ వయసులో వారి యొక్క సెక్స్ రేషియో అనేది చాలా గణనీయంగా తగ్గుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అంటే బాలబాలికల్లో చూస్తే ప్రతి 1000 మంది బాలురకు కేవలం 932 బాలికలు మాత్రమే ఇక్కడ ఉన్నట్లు గమనించాలి. అంటే దీని యొక్క అంతరార్థాన్ని మనం కనుక గమనించినట్లయితే రానున్నటువంటి దశాబ్దం 2 దశాబ్దాల కాలంలో స్త్రీ పురుష నిష్పత్తి మరలా తగ్గబోతున్నట్లుగా మనకి ఇక్కడ గణాంకాలు తెలియజేస్తాయి. అంటే బాలబాలికల్లో ఉన్నటువంటి నేటి బాలల రేపటి పౌరులు కాబట్టి ఈ బాలికల సంఖ్య ఇప్పుడు తక్కువ ఉంటే భవిష్యత్తులో కూడా ఇంకా తక్కువగానే ఉంటుంది కాబట్టి సో బాలబాలికల నిష్పత్తి అనేది భవిష్యత్తుని తెలియజేస్తుంది ఇక్కడ. ఇక మొత్తం జనాభాలో బాలబాలికల యొక్క అంటే చిల్డ్రన్ యొక్క పర్సంటేజ్గా మనం చూసినట్లయితే ఇది 11.4%గా ఇక్కడ మనం గమనించాలి. మొత్తం జనాభాలో బాలబాలికల జనాభా 11.4%. ఇక మొత్తం జనాభా కనుక చూసినట్లయితే 0 నుంచి 6 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నటువంటి బాలబాలికల యొక్క జనాభాని మనం పరిశీలించినట్లయితే ఇది దాదాపుగా 39 లక్షల మంది బాలబాలికలు 0 నుంచి 6 సంవత్సరాల లోపల కలిగినటువంటి వయసు కలిగినటువంటి మనం చూడవచ్చు. మొత్తం జనాభాలో ఉన్నటువంటి అక్షరాస్యత శాతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది దేశ సగటు కంటే కూడా తక్కువలో ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ మొత్తం జనాభాలో 206 లక్షలు లేదా 207 లక్షల మంది అంటే 2,07,00,000 మంది జనాభా మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు 3.5 కోట్ల మందిలో. ఇది వచ్చి 66.54% అక్షరాస్యతకి సమానంగా ఉంది. ఇక పురుషుల అక్షరాస్యతగా మనం పరిశీలించినట్లయితే వాళ్ళ యొక్క శాతం 75%తో 117 లక్షల మంది పురుషుల అక్షరాస్యులు అయితే 89 లక్షల మంది స్త్రీలలో అక్షరాస్యులై ఉండి మొత్తం అక్షరాస్యుల్లో వారి యొక్క శాతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 66.54%. అంటే స్త్రీ యొక్క మొత్తం జనాభాలో పరిశీలిస్తే 66.54% మాత్రమే ఈ అక్షరాస్యులు ఉంటే పురుషుల యొక్క జనాభాలో పోల్చినప్పుడు 75% మంది అక్షరాస్యులుగా ఉన్నారు. ఇక జన సాంద్రతని కనుక మనం పరిశీలించినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఇది చాలా నగ్నం సత్యం, అందరూ తెలిసిన సత్యమే. హైదరాబాద్ మహానగరం కాబట్టి ఇక్కడ జన సాంద్రత కూడా అత్యధికంగా ఉండడం సాధారణం. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి 18,172 మంది నివసిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది 2011 జనాభా లెక్కల ప్రకారం. సో అత్యధికంగా జనసాంద్రత కలిగిన జిల్లా హైదరాబాద్ జిల్లా అయితే అత్యల్పంగా జనసాంద్రత కలిగిన జిల్లా కూడా మనకి ఆదిలాబాద్ జిల్లాగా గుర్తించబడింది. కేవలం 170 మంది వ్యక్తులతో చదరపు కిలోమీటర్కి అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లాగా మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు ఈ ప్రశ్న ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. తెలంగాణ జనాభా లక్షణాల్లో వస్తున్న మార్పుల్ని గమనించండి అన్నప్పుడు మనము ముందుగా మొట్టమొదటిగా ఇక్కడ మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారో రాస్తూ ఫస్ట్ పాయింట్ వచ్చి హిందువులు 85% కాగా ముస్లింలు 12.7%తో రెండవ స్థానంలో ఉన్నారు. క్రిస్టియన్స్ చాలా స్వల్ప పరిధిలో మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక స్టేట్మెంట్ అక్కడికి అయిపోతుంది. ఇక భాషాపరమైనటువంటి జనాభా గణాంకాలను మనం పరిశీలించినట్లయితే తెలుగు మాట్లాడే వారి జనాభా 77% అధికంగా ఉంటే ఉర్దూ మరియు ఇతర భాషలు మాట్లాడే వారి జనాభా 23%గా ఉంది అనే ఒక రెండవ మనం స్టేట్మెంట్ రాయడానికి అవకాశం ఉంది. ఇక మొత్తం స్త్రీల జనాభా పురుషుల జనాభాలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ స్త్రీల జనాభాకు పురుషుల జనాభా పెద్దగా తేడా లేదు గ్రామీణ ప్రాంతాల్లో అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా
999 అనేది స్త్రీ పురుషుల యొక్క సెక్స్ రేషియో ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. అదే పట్టణ ప్రాంతాల్లో చూసినట్టు 970 మంది కాబట్టి సో మొత్తం మీద ఓవరాల్గా చూసినప్పుడు స్త్రీ పురుష నిష్పత్తి వచ్చి 988 అనేది మనకి తెలుస్తుంది కాబట్టి సో జాతీయ సగటు కంటే స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ తేడా లేదా భేదం అనేది చాలా స్వల్పంగాను, గ్రామీణ ప్రాంతాల కంటే పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కొంతమేర అంతరం అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఇదొక పాయింట్ కూడా మనం రాసుకోవాలండి. గ్రామీణ పురుష జనాభాలకి గ్రామీణ స్త్రీల జనాభాకి ఉన్నటువంటి వ్యత్యాసం కూడా కేవలం ఒక 5-6 లక్షల మంది మాత్రమే అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇక గ్రామీణ ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతము అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించడం మనం గమనించవచ్చు. 61% పైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటే పట్టణ జనాభా కేవలం 38.8% మాత్రమే మనకి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇక్కడ అర్బనైజేషన్ అనేది కూడా కొంత తక్కువగా ఉంది అనే అంశాన్ని కూడా మనం గమనించాలి. అర్బనైజేషన్ విషయంకి వచ్చేసరికి మనకి 5,000 కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి ఏ ప్రాంతమైనా కూడా అది మన సెన్సస్ టౌన్ కావచ్చు లేదా అర్బనైజేషన్లో క్లాస్ 6 టౌన్ కావడానికి అవకాశం ఉంది. సో ఈ క్లాస్ 6 టౌన్స్ అనేవి కూడా తక్కువగానే మనం గమనించవచ్చు. ఇటువంటి అర్బనైజేషన్ ప్రాసెస్ అనేది మనకి తెలంగాణ కంటే కూడా తమిళనాడులో అత్యధికంగా అర్బనైజేషన్ జరిగినటువంటి పరిస్థితి మనం సౌత్ ఇండియాతో పాటుగా భారతదేశం మొత్తం మీద కూడా మనం గమనించవచ్చు. సో ఇక్కడ పట్టణ జనాభా 38.8% ఉందనే అంశంతో పాటు ఇక బాలబాలికల జనాభా అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 0 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి బాలబాలికల జనాభా దాదాపుగా 39 లక్షలు ఉంటే ఇది మొత్తం జనాభాలో 11.4% ఉంది అనే అంశాన్ని మనం తప్పనిసరిగా ఇక్కడ ఒక పాయింట్గా రాసుకోవాలి. ఇక బాలబాలికల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తము 932 మాత్రమే మన ఇక్కడ బాలబాలికల నిష్పత్తిగా ఉంది. అంటే భవిష్యత్తులో బాలబాలికల నిష్పత్తే మనకి స్త్రీ పురుష నిష్పత్తిగా ప్రతిబింబించబడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో మరలా స్త్రీ పురుష నిష్పత్తి సెక్స్ రేషియో తగ్గడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ తప్పనిసరిగా రాయాలి. తెలంగాణలో ఉన్నటువంటి అక్షరాస్యత అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మొత్తం జనాభాలో ఉన్నటువంటి అక్షరాస్యత అనేది మనం పరిశీలించినట్లయితే 66.54% అక్షరాస్యతగా ఉంటే అందులో పురుషుల్లో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 75% అక్షరాస్యులు అయితే స్త్రీలలో ఉన్నటువంటి జనాభాలో 57.99% లేదా 58% అక్షరాస్యత కలిగి ఉంది. సో అక్షరాస్యత పరంగా తెలంగాణలో మనకి ఇంకా స్త్రీలు చాలా వెనుకబడినటువంటి పరిస్థితి, అలాగే పురుషుల్లో కూడా మరింత అక్షరాస్యత పెరగవలసిన అంశము అనే ఉంది, పెరగవలసిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ పాయింట్ను కూడా మనం మెయిన్స్ పాయింట్లో ఆన్సర్లో రాసుకోవాలి. ఇక జనసాంద్రత పరంగా చూసినట్లయితే అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా హైదరాబాదు, అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా మనకి ఆదిలాబాద్గా మనం ఇక్కడ గమనించాలి. ఇక పురుష జనాభాల్లోనూ పట్టణ జనాభాల్లోనూ అలాగే స్త్రీల జనాభాల్లోనూ ఉన్నటువంటి అంతరాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పట్టణ పురుష జనాభా మొత్తం జనాభాలో 69 లక్షలుగా ఉంటే మొత్తం జనాభా 136 లక్షలుగా ఉంది. సో మిగిలింది మనకి స్త్రీల జనాభా అనే అంశాన్ని మనం ఇక్కడ గణించి రాసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణ జనాభా 38.8%గా ఉంది. బాలబాలికల జనాభా చూసినట్లయితే 11.4% అయితే వీళ్ళ యొక్క సెక్స్ రేషియో అనేది 932 తక్కువగా ఉందనే అంశాన్ని కూడా మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ జనాభా లక్షణాల్లో వస్తున్నటువంటి మార్పులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వృద్ధి రేటు అనేది ఒక ప్రధానమైన అంశము. ఇక్కడ కొన్ని సంవత్సరాలలో ఉన్నటువంటి వృద్ధి రేట్లు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 1901-11 మధ్యకాలంలో చూసినట్లయితే వృద్ధి రేటు 21.67% ఉంటే 1911-21 మధ్య వృద్ధి రేటు 3.79%గా ఉంది. ఇక 1921-31 మధ్యకాలంలో ఉన్నటువంటి వృద్ధి రేటుని కనుక చూసుకున్నట్లయితే 16.2%. ఇక 1931-41 మధ్యకాలంలో చూసినట్లయితే 15.04%. అలాగే 1941-51 మధ్యకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఇది 16.61%. 1951-61 మధ్యకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఇది 16.48%. ఇక 1961-71 మధ్యకాలంలో చూసుకున్నట్లయితే 24.6%. అలాగే 1971-81 మధ్యకాలంలో చూస్తే ఇది 27.59%. అలాగే 1981-91 మధ్యకాలంలో కనుక మనం 81-91 మధ్యకాలంలో కనుక చూసినట్లయితే ఇది 29.27%. అలాగే 1991-2000 మధ్యకాలంలో అంటే 2001 మధ్యకాలంలో కనుక చూసినట్లయితే ఇది 18.97%.
అలాగే 2001, 2011 మధ్యకాలంలో చూసినట్లయితే 13.58%. సో ఈ తెలంగాణ జనాభాలో వృద్ధి రేట్లో కనుక మార్పులు చూసినట్లయితే స్వాతంత్ర్యానంతరం గరిష్టంగా 1961, 71 మధ్యకాలంలో మనకి గరిష్టంగా జనాభాలో పెరుగుదల ఒక్కసారిగా గమనిస్తే 71, 81 మధ్యకాలంలో అది మరింత పెరిగి 81, 91 నాటికి గరిష్టంగా 29.27% తగ్గింది. అలాగే 2001 తగ్గుదల కూడా గణనీయంగా తగ్గుదల సంభవించి 2001, 2011 నాటికి కనుక చూసినట్లయితే మనకి జనాభా వృద్ధి రేట్లో గణనీయమైన మార్పు సంభవించి 13.58% తగ్గుదల సంభవించింది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ తప్పనిసరిగా ఈ గణాంకాలను గుర్తుంచుకొని రాయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా ఇక్కడ స్వాతంత్రానికి తరువాత ఉన్నటువంటి లెక్క గణాంకాలు మీరు తీసుకుంటే సరిపోతుంది. 1951, 61లో 1, తర్వాత 61, 71 1, తర్వాత వీలుంటే ఈ 71, 81 లేదా 81, 91, తర్వాత 2001, 2011 ఈ మధ్య గణాంకాలను తీసుకొని ఆ గణాంకాలను రాసి మీరు ఈ మార్పును కనుక చర్చించినట్లయితే మాత్రం మీకు తప్పనిసరిగా ఒక పాజిటివ్గా మనకి మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఇక స్త్రీ పురుష నిష్పత్తిలో వచ్చినటువంటి మార్పును కనుక మనం చూసినట్లయితే 1991లో స్త్రీ పురుష నిష్పత్తి 967 ఉంటే 2001లో వచ్చినటువంటి స్త్రీ పురుష నిష్పత్తి 971 అయితే 2011లో వచ్చినటువంటి స్త్రీ పురుష నిష్పత్తి 988గా ఉంది. సో 91 నుంచి 2011 నాటికి గమనించినట్లయితే స్త్రీ పురుష నిష్పత్తిలో గణనీయమైనటువంటి ప్రగతిని మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. సో ఈ అంశాన్ని కూడా మీ గణాంకాలతో రాసినప్పుడు మాత్రమే మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇక చైల్డ్ సెక్స్ రేషియో కనుక మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. దీన్ని కూడా మరోసారి పరిశీలించినట్లయితే 2001లో చైల్డ్ సెక్స్ రేషియో 957 ఉన్నట్లయితే 2011 నాటి చైల్డ్ సెక్స్ రేషియో 932 తగ్గిపోవడం జరిగింది. సో చైల్డ్ సెక్స్ రేషియోలో తగ్గుదల అనేది ఆయా ప్రాంతాలలో లేదా ఆయా భౌగోళిక స్వరూపాల్లో వస్తున్నటువంటి ఒక వినాశకరమైనటువంటి మార్పు. భవిష్యత్తులో దీని ద్వారా అనేక శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉన్నది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సో 2011 నాటికి 932కి బాలబాలికల నిష్పత్తి తగ్గిపోవడం అనేది దారుణమైన ఒక అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అక్షరాస్యతలో మార్పు అనే అంశాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారము మనకి 66.54% అక్షరాస్యత ఉంటే దాంట్లో మేల్ లిటరసీ పురుషుల్లో అక్షరాస్యత వచ్చి 75.04% గాను, ఇక ఫిమేల్ లిటరసీ అనేది కనుక మనం చూసినట్లయితే 57.99%గా ఉందని మనం ఇప్పుడే చర్చించుకున్నాం. ఇక హయ్యెస్ట్ లిటరసీ రేట్స్కి లోయెస్ట్ లిటరసీ రేట్స్ కూడా చాలా గ్యాప్ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో అత్యధికంగా మనకి అక్షరాస్యత ఉన్నటువంటి జిల్లా కనుక మనం చూసినట్లయితే హైదరాబాదు మహానగరం కాబట్టి క్యాపిటల్ కాబట్టి ఇక్కడ సాధారణంగానే 83.25% అక్షరాస్యత ఉన్నది. ఇది కూడా ఇంకా పూర్తి స్థాయిలో పెరగవలసిన అవసరం కూడా ఉన్నది. ఇక రెండవ స్థానంలో కనుక చూసినట్లయితే అత్యల్పంగా ఉన్నటువంటి అక్షరాస్యత కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మహబూబ్ నగర్లో ఇప్పటికీ కూడా వెనకబడిన జిల్లాగా గుర్తింపు పొందుతూ అక్షరాస్యత విషయంలో కూడా చాలా తక్కువ స్థాయిలో మనకి అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లాగా మనం గమనించాలి. 55% మాత్రమే ఇక్కడ ఉంది. ఇక కొత్త జిల్లాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే సో హయ్యెస్ట్ కనుక మనం చూసినట్లయితే అత్యధికంగా అక్షరాస్యత ఉన్న జిల్లా కనుక మనం చూసినట్లయితే మొదటిది హైదరాబాదు 83% అయితే రెండవది మేడ్చల్ జిల్లాలో రెండవ అత్యధికంగా 82%, మూడవది వచ్చి మనకి వరంగల్ అర్బన్ అంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వరంగల్ అర్బన్ ప్రాంతంలో మనం చూసినట్లయితే 76%. ఇక నాలుగో స్థానంలో రంగారెడ్డి 72%. సో ఇవి అత్యధికంగా కొత్త జిల్లాల ప్రకారం అక్షరాస్యత కలిగిన జిల్లాలు. హైదరాబాద్ 83, మేడ్చల్ 82, వరంగల్ అర్బన్ 76, అలాగే రంగారెడ్డి 72%. ఇక లోయెస్ట్ కనుక అత్యల్పంగా ఉన్నటువంటి అక్షరాస్యత కలిగిన జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటిది గద్వాల్ చాలా వెనకబడినటువంటి ప్రాంతంగా ఉంది. ఇప్పటికి కూడా గద్వాల్ జిల్లా ఇది 49.9% అంటే సుమారు 50% కంటే కూడా ఇంకా తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇక రెండవది నాగర్ కర్నూలు కనుక చూసినట్లయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి అక్షరాస్యత 54%. ఇక మూడవది వనపర్తి ఈలో కూడా 55%గా అక్షరాస్యత మనం గమనించవచ్చు. ఇక మెదక్ కనుక చూసినట్లయితే దీంట్లో అక్షరాస్యత శాతము 56%గా మనం గమనించాలి. 56 మెదక్.
ఇక ఈ లిటరసీ రేట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1991లో అభ్యర్థులు చాలా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. 91లో 30.4% ఉన్నటువంటి అక్షరాస్యత, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆ రోజు. ఇక రెండవది 2001లో 58% ఉంది. అంటే మెరుగు చాలా గణనీయమైన ప్రగతిని సాధించింది. 30 నుంచి 50 అంటే 28% పెరుగుదల, ఇంకా ఎక్కువ పెరుగుదల శాతంగా చూసినట్లయితే. ఇక 2011 కనుక మనం చూసినట్లయితే 66.54%. సో ఇక్కడ అత్యధికంగా అక్షరాస్యతలో పెరుగుదల 1991-2001 మధ్యకాలంలో 58% పెరగడం మనం ఇక్కడ గమనించాలి. అలాగే 2011 నాటికి 66.54% పెరుగుదల గమనించాలి. ఇక్కడ పెరుగుదల శాతం అత్యధికంగా నమోదు చేసుకుంటున్నప్పటికీ 1991 నుంచి ఈ పెరుగుదల కూడా మరింత గణనీయంగా పెరగవలసిన అవసరం ఉన్నది అనే అంశాన్ని మనం ఈ గణాంకాలను బట్టి గమనించుకోవచ్చు. ఇక సోషల్ కాంపోజిషన్లో వస్తున్నటువంటి మార్పులను మనం పరిశీలించినట్లయితే ఎస్సీ మరియు ఎస్టీ జనాభాలో వచ్చిన మార్పులను మనం పరిశీలించినట్లయితే సుమారుగా 54 లక్షల మంది జనాభా మనం ఎస్సీ జనాభాలో గమనించవచ్చు. ఇక ఎస్టీ పాపులేషన్ కనుక చూసినట్లయితే ఇది మొత్తం జనాభాలో 9.08% ఉంటే ఇది 32,86,928 మంది, అంటే దాదాపుగా 33 లక్షల జనాభా ఎస్టీ పాపులేషన్లో గమనించవచ్చు. సో మొత్తం జనాభాలో ఒక 24.5% ఎస్సీ ఎస్టీ జనాభా కలిసి మనం గమనించవచ్చు. ఇక మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే 2011 జనాభాలో వచ్చినటువంటి గణనీయమైన మార్పు ఏమిటంటే ఎస్టీ జనాభాలో స్వల్పమైనటువంటి పెరుగుదల గమనించింది. ఇక్కడ 1961-1981 మధ్య కాలంలో వచ్చినటువంటి మార్పులను కనుక మనం పరిశీలించినట్లయితే 1961లో 8.19% ఉన్నటువంటి ఎస్టీ జనాభా 1981 నాటికి వచ్చేసరికి ఇది 9.08% పెరుగుదల గమనించింది. అంటే దాదాపుగా ఒక 2% మేర ఈ ఎస్టీ జనాభాలో పెరుగుదల మనం గమనించవచ్చు. అలాగే 2011 నాటికి చూసినట్లయితే ఇది 9.8% నుంచి మరింత పెరగడం మనం గమనించవచ్చు. సో 1961 నుంచి 2011 మధ్య ఎస్టీ జనాభాలో పెరుగుదల చోటు చేసుకున్నది అనే అంశం కూడా జనాభా లక్షణాల్లో వచ్చినటువంటి మార్పుగా మనం ఇక్కడ పరిగణించాలి. ఇక హయ్యెస్ట్ పాపులేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్సీ పాపులేషన్లో కానీ ఎస్టీ పాపులేషన్లో కానీ చూసినట్లయితే ఎస్టీ పాపులేషన్లో హయ్యెస్ట్ పాపులేషన్ వచ్చినటువంటి జిల్లా ఏమిటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్టీ జనాభాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం అయితే, రెండవది మహబూబాబాద్ జిల్లా ఎస్టీ జనాభాలో రెండవ అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లాగా మనం గమనించాలి. ఇక లోయెస్ట్ ఎస్టీ జనాభా అంటే అత్యల్ప ఎస్టీ జనాభా కలిగినటువంటి జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి ఆలంపూర్ జోగులాంబ జిల్లా కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో అత్యల్పంగా జోగులాంబ జిల్లాలో కేవలం 9,376తో ఎస్టీ జనాభా స్వల్పంగా ఉన్నటువంటి జిల్లా. రెండవది కరీంనగర్ జిల్లాలో రెండవ అత్యల్పంగా ఎస్టీ జనాభా కలిగినటువంటి జిల్లా. ఇది 12,799 మంది మాత్రమే కరీంనగర్లో ఉన్నటువంటి జనాభా మనం గమనించాలి. ఈ శ్రామిక జనాభాని కనుక మనం పరిశీలించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం జనాభాలో 163 లక్షల మంది శ్రామిక జనాభాని మనం గమనించవచ్చు. ఓకే, ఇక్కడ మెయిన్ వర్కర్స్ అనే ఒక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అంటే ఉపాధి పూర్తి స్థాయిలో పొందుతున్నటువంటి వాళ్ళని మెయిన్ వర్కర్స్గా మనం గమనించినట్లయితే ఇక్కడ ఏదైనా ఒక ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యి సంవత్సరంలోని 365 రోజుల్లో మొత్తం మీద 183 రోజుల కంటే కనుక ఎక్కువ రోజులు కనుక ఆ వ్యక్తి కనుక ఉపాధిని పొందితే ఆయన్ని మెయిన్ వర్కర్గా మనం గమనించవచ్చు. ఇక మొత్తం తెలంగాణ జనాభాలో ఉన్నటువంటి శ్రామిక జనాభాలో అంటే 163 లక్షల మందిలో కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 183 రోజుల కంటే అధికంగా ఉపాధి పొందుతున్న జనాభాను మనం పరిశీలించినట్లయితే వీళ్ళ యొక్క సంఖ్య 137.2 లక్షలుగా మనం గమనించవచ్చు ఇక్కడ. సో ఇది కూడా ఒక జనాభా లక్షణంగా మనం ఇక్కడ గమనించాలి.
ఇక మార్జినల్ వర్కర్స్ అనేది ఒక పదం కూడా ఉంటుంది. సో మెయిన్ వర్కర్స్కి మార్జినల్ వర్కర్స్ తేడా ఏమిటంటే అక్కడ 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పొందితే ఏమో మెయిన్ వర్కర్స్, ఇక్కడ 183 రోజుల కంటే కనుక తక్కువ రోజులు కనుక ఉపాధిని పొందితే వీళ్ళు మార్జినల్ వర్కర్స్గా మనం గమనించాలి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ మార్జినల్ వర్కర్స్, మొత్తం మార్జినల్ శ్రామికుల సంఖ్యను కనుక మనం పరిశీలించినట్లయితే వీళ్ళ యొక్క సంఖ్య 26 లక్షల దాకా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. 26 లక్షలు మార్జినల్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ. ఇక వీళ్ళలో ఎస్సీలలో ఎంతమంది మార్జినల్ వర్కర్స్ ఉన్నారు, ఎస్టీలలో ఎంతమంది మార్జినల్ వర్కర్స్ ఉన్నారనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఎస్సీలో 4.96 లక్షలు, ఇక ఎస్టీల్లో వచ్చి 2.93 లక్షల మంది మార్జినల్ వర్కర్స్గా ఉన్నారు ఇక్కడ. ఇక కల్టివేటర్స్ కనుక వ్యవసాయదారులను కనుక మనం చూసినట్లయితే వ్యవసాయదారులు వీళ్ళు 31.5 లక్షల మంది ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో. ఇక అదర్ వర్కర్స్ కనుక చూసినట్లయితే శ్రామిక శక్తిలో మిగిలిన పనులు చేసుకునేటువంటి మిగిలిన పని చేసే జనాభా సంఖ్యని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మొత్తం వచ్చి 64.99 లక్షల మంది ఇక్కడ వ్యవసాయేతర కార్మికులుగా మనం ఇక్కడ గమనించాలి. ఇక నాన్ వర్కర్స్ అనే మనం కనుక చూసినట్లయితే అంటే ఏ పని చేయని వాళ్ళు అనేది కూడా మనకి చూసినట్లయితే 186 లక్షల మంది నాన్ వర్కర్స్ కూడా మనం గమనించవచ్చు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రామిక శక్తి మాత్రమే ఒకటి మనం పరిగణలో తీసుకోవాలి. ఇక లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మెయిన్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో 137 లక్షల మంది మెయిన్ వర్కర్స్ అంటే 183 రోజుల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కనుక చూసినట్లయితే ఈ మెయిన్ వర్కర్స్ అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఒకటి రంగారెడ్డి జిల్లా, రెండవది వచ్చి మహబూబ్ నగర్ జిల్లా. మార్జినల్ వర్కర్స్ కనుక చూసినట్లయితే లార్జెస్ట్ మార్జినల్ వర్కర్స్ ఉన్నటువంటి ఈ కార్మికులను కనుక మనం చూసినట్లయితే సో ఈ మార్జినల్ వర్కర్స్ అత్యధికంగా ఉన్నటువంటి మన జిల్లాను కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి రంగారెడ్డి, రెండవది వచ్చి హైదరాబాదు. సో మార్జినల్ వర్కర్స్ అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలను మనం చూసినట్లయితే రంగారెడ్డి, హైదరాబాదు. సో ఈ విధంగా మనకి భారతదేశంలో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి జనాభా లక్షణాలను పరిశీలించడానికి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఇప్పుడు ఏ అంశాలు అయితే చర్చించామో జనాభా లక్షణాలకు సంబంధించినటువంటి లేదా జనాభాలో లక్షణాలు వస్తున్న మార్పులను చర్చించింది అన్నప్పుడు మనం చర్చించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని సుమారు ఒక 15 నుంచి 20 పాయింట్స్ కనుక మనం గణాంకాలతో సహా పూర్తిగా నీట్గా కనుక ఒక్కొక్క పాయింట్ వైజ్గా రాసుకుని వచ్చినట్లయితే మనకి ఆన్సర్ అద్భుతంగా తయారడానికి అవకాశం ఉంది. ఇది కూడా రావడానికి స్కోప్ అధికంగా ఉన్నటువంటి ప్రశ్న. జనాభా లక్షణాల్లో వస్తున్న మార్పులు అనేవి ఇప్పుడు డైనమిక్గా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం తప్పనిసరిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్నకి దానికి ఆన్సర్ని అభ్యర్థులందరూ కూడా తయారు చేసుకోవాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు.